సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగదఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారం తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారం తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఈ రోజున మనము నవంబర్ 16వ తారీఖు రోజు నుంచి నవంబర్ 30వ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహ సంచార రీత్యా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, అలాగే ఏ ఏ రోజుల్లో ఏ విధంగా ఖర్చులు ఎప్పుడు ఉంటాయి, ఆదాయం ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది, మానసికంగా ప్రశాంతంగా ఎప్పుడు ఉంటారు, అలాగే ఆందోళనతో కూడుకున్నటువంటి రోజులు ఎప్పుడు ఉంటాయి, ఆరోగ్యంతో ఎలా అనారోగ్యంతో ఎప్పుడు బాధపడుతుంటారు ఇత్యాది అనేక విషయాల గురించి విపులంగా ఈ కార్యక్రమంలో చర్చించుకోబోతున్నాం. తులారాశి వారికి నవంబర్ 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం. తులారాశికి 2వ ఇంట రవి బుధుడు, 3వ ఇంట శుక్రుడు, అలాగే 5వ ఇంట శని, 6వ ఇంట రాహువు, 8వ ఇంట గురువు, అలాగే 10వ ఇంట కుజుడు, 12వ ఇంట కేతువు. వెరసి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క తులారాశి వారికి రవి ప్రభావము, శుక్ర ప్రభావము, ఇక కేతుగ్రహ ప్రభావము, ఈ కారణం చేత కుజగ్రహ ప్రభావం, ఈ యొక్క గ్రహాల యొక్క ప్రభావం వలన కొంత ప్రతికూలత ఫలితాలు పొందినప్పటికీ గ్రహ సంచారం రీత్యా ఉన్నటువంటి కొన్ని రోజుల ప్రభావం, ఆ యొక్క స్థితిగతులు మీరు చెడుని కూడా మీరు మంచిగా మార్చుకోగలుగుతారు. కాబట్టి దైవానుగ్రహంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. గురువు అనుగ్రహం సంపూర్ణంగా ఉన్నటువంటి సమయం వచ్చే సంవత్సరం ఉగాది వరకు. కాబట్టి నిర్భయంగా అనుకున్నటువంటి పనులలో మీరు ముందుకు సాగండి. ముఖ్యంగా ఉద్యోగంలో ఉన్నటువంటి వారు అధికారులతో, తోటి ఉద్యోగస్తులతో వాగ్వివాదాలకి సమయం కాదు. వివాహార్థులకి అనగా వివాహం కావాల్సిన అమ్మాయిలకి అబ్బాయిలకి బాగా కష్టపడితే తప్ప వివాహం అనేటువంటి సంబంధాలు కుదరవు. ఇక ముఖ్యంగా నూతనంగా వ్యాపార విస్తరణ కానీ, వ్యాపార పెట్టుబడులకి కానీ ఈ యొక్క తులారాశి వారికి అనుకూలమైన సమయం కాదు. లాయర్ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు, మైనింగ్ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు, రైతులు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు, ఏజెంట్స్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు, అలాగే ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్నటువంటి వారు కష్టంలో పడక తప్పదు. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి, ఈ తులారాశి వారికి ఉద్యోగంలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. ఇది గమనించండి తులారాశి వారు ముఖ్యంగా. ఇక గమనించుకున్నట్లయితే రైతులు సాధారణమైనటువంటి పంటల్ని వేసుకుంటే చాలా మంచిది. కమర్షియల్ పంటల జోలికి వెళ్ళకండి. ఉద్యోగం ఏ విధంగా మీరు బదిలీలు కోరుకుంటారో ఆ బదిలీలకి ఎక్కువగా ప్రయత్నం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఒక నిరుత్సాహానికి గురయ్యే సంఘటనలు తరచూ ఉద్యోగంలో జరుగుతాయి. కాబట్టి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఉద్యోగాన్ని వీడే ప్రయత్నాన్ని మానండి. ఉద్యోగంలోనే కొనసాగించుకునే ప్రయత్నము చేయండి. ఇక ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నటువంటి వారు, అలాగే ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నటువంటి వారు, అలాగే హోటల్ బిజినెస్, రెస్టారెంట్ బిజినెస్, ఎడ్యుకేషనల్ బిజినెస్, జ్యువెలరీ బిజినెస్లో ఉన్నవాళ్ళు, అలాగే సూపర్ మార్కెట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అవకాశాలు మెరుగుపడతాయి. వ్యాపార విస్తరణ చక్కగా ఉంటుంది. ఊహించిన దానికంటే ఎక్కువగా లాభాలు ఈ యొక్క గురు ప్రభావం ఇప్పుడు చెప్పినటువంటి వృత్తిలో ఉన్న వాళ్ళకి జరుగుతుంది. ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే విద్యార్థులకి ప్రయత్నిస్తే తప్పకుండా మీకు విజయం చేకూరుతుంది. ఎందుకంటే బాగా ప్రయత్నం చేయాలి. కొన్నిసార్లు కొన్ని రాష్ట్రాల వాళ్ళకి గ్రహాలు అనుకూలంగా లేకపోవడం చేత ఎంత ప్రయత్నించినా సత్ఫలితాలు పొందలేదు. కానీ ఈ తులారాశి వారు కొద్ది ప్రయత్నం గట్టిగా కనుక చేసినట్లయితే ఈ 16 నుంచి 30 తారీఖుల్లో మంచి శుభ ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా విదేశీయానం, విదేశీ విద్యకు చేయ ప్రయత్నాలు కొరికి వస్తాయి. కోరుకున్న చోట, కోరుకున్న యూనివర్సిటీలో మీకు ప్రవేశం లభిస్తుందని చెప్పవచ్చు. ఇక ఖర్చులు కూడా కొంత అధికంగా ఉంటాయి. మానసిక ప్రశాంతత లోపించినప్పటికీ దైవానుగ్రహంతో ముందడుగు వేస్తారు. కాబట్టి ఇది దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి ఉద్దేశంతో త్రిపురాసురుల్ని పరమేశ్వరుడు సంహరించినటువంటి క్షేత్రం త్రిపురాంతకం.
కార్తీక పౌర్ణమి సందర్భంగా త్రిపురాంతకంలో జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల పరిష్కారార్థమై మరియు వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజల హోమాలు పర్ హెడ్ 1500 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక ముఖ్యంగా ఆఖరి కార్తీక సోమవారం నవంబర్ 25వ తారీఖు రోజున గోకర్ణంలో ఈ యొక్క పితృదోష నివారణ పూజలు, అంటే తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాల్లో కుటుంబంలో ఏవైనా దుర్మరణాలు అనగా రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటువంటి నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్తో చనిపోవడం, 60 సంవత్సరాల లోపల ఏ విధంగా చనిపోయినా వీటన్నింటినీ పితృదోషములు అంటారు. వీటి వలన మోక్షాన్ని పొందని ఆత్మలు ఉంటాయి. ఈ యొక్క ప్రభావం, పితృదోష ప్రభావం కుటుంబంలో అనుకున్నటువంటి పనులు పూర్తి కావు, పిల్లలకి పెళ్ళిళ్ళు, అలాగే సంతానం కలగకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా అనేక రకాలైనటువంటి సమస్యలు ఒకటి వెంబడి ఒకటి మిమ్మల్ని బాధిస్తుండే. కాబట్టి ఆఖరి కార్తీక సోమవారం నవంబర్ 25వ తారీఖు రోజున ఈ యొక్క పితృదోష నివారణ పూజలు చక్కగా జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక క్లుప్తంగా 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఈ నవంబర్ మాసంలో ఖర్చులు ఎప్పుడు ఉంటాయి, ఆదాయం ఎప్పుడు ఉంటుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం. 16, 17 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ఖర్చులు అధికంగా ఉంటాయి. మానసికమైనటువంటి ప్రశాంతత లోపించదు. తద్వారా ఇబ్బందికర పరిస్థితులు, ఏ పని ఎందుకు చేస్తున్నామో అనేటువంటి యొక్క సంశయంతో వృధా కాలయాపన జరుగుతుంది. ఒక జిగ్జాగ్ లాగా లైఫ్ ఉంటుంది. ఇక 18, 19, 20 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే మీకు వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తుల వివాదానికి సంబంధించినటువంటి ఫలితాలు ప్రతికూలతగా మారుతాయి. అలాగే ఉద్యోగస్తులు ఈ 18, 19, 20 తారీఖుల్లో జాగ్రత్తలు పాటించండి. మరీ ముఖ్యంగా సంతానంతో విభేదాలు పెట్టుకోవద్దు. సంతానం మూలకంగా ఖర్చులు, సమస్యలు పెరుగుతాయి. కాబట్టి లౌక్యంతో వ్యవహరించండి. 21, 22 తారీఖుల్లో నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించే అవకాశాలు, ఉద్యోగంలో కాస్త ప్రశాంతత, ఏదో సాధించాలనే సంతృప్తి ఉంటుంది. 23, 24 తారీఖుల్లో అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి అధిక లాభాదాయం, సంపూర్ణమైనటువంటి సంతోషంతో గడుపుతారు. ఇక 25, 26, 27 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ఖర్చులు అధికంగా ఉంటాయి. వృధా కాలయాపన, అలాగే దూర ప్రాంత ప్రయాణాలు, వృధా ప్రయాణాలు చేయాల్సి వచ్చి రావడం, శ్రమకు తగ్గ ఫలితం పొందకపోవడం ఈ 3 రోజుల్లో జరుగుతుంది. ఇక 28, 29 తారీఖుల్లో పెండింగ్లో ఉన్నటువంటి పనులను పూర్తి చేసుకుంటారు. అలాగే విందులు, వినోదాలు, కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. అన్ని విధాలుగా ఆనందంగా జీవిస్తారు. 30వ తారీఖు రోజున కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు చోటు చేసుకుంటాయి. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే 16, 17, 25, 26, 27, 30వ తారీఖుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి. కావున జాగ్రత్తలు పాటించండి. సమస్యలు ఉన్నాయి కాబట్టి ప్రశాంతత కోసం ధ్యానాన్ని అలవాటు చేసుకోండి. ఖర్చులను తగ్గించుకోవడమో, వాయిదా వేసుకోవడం చేసుకుంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి ఖర్చులు తోడై, మీరు అనుకున్న ఖర్చులు తోడై మిమ్మల్ని బాధిస్తుంది. కాబట్టి చెప్పిన విధంగా పాటించండి. ఇవన్నీ గోచారరీత్యా తులారాశి వారికి చెప్పబడుతున్నటువంటి ఫలితాలు. ఇక మీరు జన్మించినటువంటి సమయాన్ని బట్టి జన్మకుండలి రీత్యా గ్రహ దశలు, అంతర్దశల ప్రభావం వలన ఇప్పుడున్నటువంటి పరిస్థితుల కంటే విభిన్నంగా ఉండవచ్చు. కావున సమస్యల పరిష్కారం కోసం దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిషుల పండితుని సంప్రదించి వారి సలహాలు, సూచనలు పాటించండి. ఇక సాధారణంగా ఈ తులారాశి వారు ప్రతిరోజు గణేష స్తోత్ర పారాయణం, కాలభైరవాష్టక పారాయణం అనేటువంటిది రోజుకు 3 సార్లు చదువుకుంటే సమస్యల నుంచి బయటపడతారని తెలియజేస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.